అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వయసైపోయిన అమ్మా నాన్నలంటే ఎందుకంత చులకన? వారు మాత్రం జీవితంలో అలసిపోరా? వారికి మాత్రం విశ్రాంతి అవసరం లేదా? అందుకే కొడుకింట్లో ఉండలేక ఇలాంటి బతుకు మేము బతకలేమని, మాకు విశ్రాంతి కావాలని ఆ వృద్ధ దంపతులు తీసుకున్న నిర్ణయమే ఈ కథ. మరి ఈ కథ పేరు వానప్రస్థం. రచించిన వారు కె వాసవదత్త రమణ గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావే అంటూ రవి విసుగ్గా అన్నాడు హర్షకి స్కూల్ డ్రెస్సు వేస్తూ. వస్తున్నానురా రవి, నాన్నగారికి కాఫీ ఇచ్చి పక్క బట్టలు సర్ది వస్తున్నాన్రా అంటూ వరలక్ష్మి కొంగు దోపుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది. అమ్మా, హర్షకి స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. కాస్త అన్నం కలిపేసి వాడి బుట్ట సర్దయ్యి, నేనీలోగా బట్టలు వేసుకొని వస్తాను అంటూ రవి చిరాకు పడుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. కొడుకు చిరాకుకు వరలక్ష్మి మనస్సు నొచ్చుకుంది. అయినా తమాయించుకొని వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ కోడలు భారతి వేడినీళ్లు స్నానానికని బకెట్లో వంపుకుంటోంది. భారతి, వాడికి బాక్సులోకి కూర కలపనా, పప్పు పెట్టనా అంటూ కోడల్ని నెమ్మదిగా అడిగింది. అబ్బా అత్తయ్యా, ఏదో ఒకటి పెట్టేయండి, ఇవాళ్ళంతా హడావిడే, పనే తెమలటం లేదు అంటూ హడావిడిగా బాత్రూంలోకి పరిగెత్తింది భారతి. హర్ష తలను దువ్వి పౌడర్ రాసి తయారు చేసి వాడి స్కూల్ బ్యాగు, బుట్ట తీసుకుని వీధిగుమ్మం ముందు పెట్టింది వరలక్ష్మి. వరం, ఒక్కసారిలారా, నా పెన్షన్ ఫైలు కనిపించటం లేదు, ఏది అంటూ లోపల నుంచి రంగారావు కేక పెట్టాడు. వరలక్ష్మి ఏదో అనబోయింది. వెళ్ళమ్మా వెళ్ళు, ముందు నాన్నగారి పని చూడు, పొద్దున్నే ఫైలు కావాలాయనకి అంటూ రవి కోపంగా అనేసి హర్షను సందు చివర ఉన్న బస్సు ఎక్కించటానికి తీసుకెళ్లాడు. వరలక్ష్మి చిన్నగా నిట్టూర్చి లోపలికి నడిచింది. ఏమండి, ఎందుకా తొందర? ఆ గావు కేకలేంటి? ఆ ఫైలేదో మధ్యాహ్నం తీరిగ్గా చూసుకోవచ్చుగా. కొడుకు కోడలు తన మీద ప్రదర్శించిన విసుగు, కోపం ఆవిడ భర్త మీద ప్రదర్శించింది. మంచం మీద కూర్చున్న రంగారావు ముందుకు వంగి కళ్ళజోడు సరిచేసుకుని భార్య వంక పరిశీలనగా చూసి పరిహాసంగా నవ్వాడు. బేష్, కాపురం చేసిన ఇన్నాళ్లకు నీలో ఇంత కోపం, ఇంత విసుగు ఈరోజే చూశాను వరం అంటున్న అతని మాటలకు చర్రుమంది ఆవిడకి. చాలండి, పొద్దున్నే మీ జోకులు. అదిగో ఫైల్ బీరువాలో ఎదురుగా భద్రంగా ఉంది, సరేనా? ఏదో పొద్దున్నే పెద్ద పనున్నట్లుగా పిలుస్తారు అంటూ చేతులు తిప్పుతూ బిగ్గరగా అందావిడ. ఆయన నవ్వుతూ ఏదో అనేంతలోనే అత్తయ్యా అంటూ భారతి పిలుపు వినపడింది. వస్తున్నాను అంటూ ఆయన వంక చూస్తూ బయటకొచ్చిందావిడ. రంగారావు కూడా వరలక్ష్మి వెళ్ళిన వైపే సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. అత్తయ్య, పూజ ఇప్పుడే లేచింది, ఇదిగో ఈ పాలు కాస్త పట్టించండి, నేనీలోపు వేడినీళ్లు పడేసి టిఫిన్ బాక్సులు రెడీ చేస్తాను అంటూ భారతి చీరపిన్ను సవరించుకుంటూ వచ్చి పూజను అందించింది. మనవరాలిని ఒళ్ళో వేసుకుని పాలు తాగించింది వరలక్ష్మి. పిల్లాన్ని దింపేసి వచ్చిన రవి గబగబా బ్రీఫ్ కేసు సర్దుకొని, భారతి రెడీనా, టైం అయిపోతోంది అంటూ వంటింట్లోకి చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అరిచాడు. అబ్బా, రెడీగానే ఉన్నాను, కాస్త ఈ టిఫిన్ తినండి ముందు అంటూ భారతి ఉప్మా ప్లేటు అతనికొకటిచ్చి తను ఒకటి తీసుకుంది. అత్తయ్య, వెళ్ళొస్తాము, పూజ ఇవాళ లేటుగా లేచింది, నీళ్లు కాగే ఉన్నాయి కదా, కాస్త స్నానం చేయించేసేయండి అంటూ పూజను గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అంది భారతి. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోగానే పూజను చంకలో ఇరికించుకొని టిఫిన్ అందించింది రంగారావుకి. అబ్బా, ఇంత చల్లగానా వరం? నీకు తెలుసుగా నాకు ఉప్మా వేడివేడిగా ఉండాలని అంటూ రంగారావు ఉప్మా నోట్లో పెట్టుకొని అన్నాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలసటగా గుమ్మానికి జారగిలబడింది. ఆవిడ ముఖం చూసి నొచ్చుకున్నాడు రంగారావు. తనిలా అని ఉండాల్సింది కాదని.
వంటింట్లోకి వెళ్ళి మూకుడులో ఉన్న ఉప్మాని ఇంకో ప్లేట్లో వేసి వరలక్ష్మి కోసం తీసుకొచ్చి ప్లేటు అందించాడు తినమన్నట్లుగా. భర్తకేసి చూసి మౌనంగా తీసుకుంది వరలక్ష్మి. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. పూజని ఆయనకు అందించి కాఫీ కలుపుకువచ్చింది ఆవిడ. కాస్త వేడి వేడి కాఫీ తాగేటప్పటికీ పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లుగా అనిపించింది ఆవిడకి. వరం, నీకీ మధ్య పని చాలా ఎక్కువయిందే. చాల్లేండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. మన పిల్లలకి చేసుకోవటం కూడా ఓ పనేనా? మన పిల్లలైనా ఎంతవరకు? నీకు వయస్సు పెరిగిపోతోంది కానీ. ఆయన మాటలకు అడ్డొస్తూ, ఓపిక ఉన్నంతవరకు. పాపం ఇద్దరికీ ఉద్యోగాలాయే. తెల్లారితే ఉరుకులు పరుగులు. ఎప్పుడో రాత్రికి వేళ్లాడుతూ వస్తారు. అప్పటికి వంటంతా భారతే చేస్తుంది కదండీ ఈ మధ్య. అవునవును, నువ్వు బియ్యం కడిగి పెడితే కుక్కర్లో పెడుతోంది. కూరలు తరిగి రెడీగా ఉంచితే తిరగమాత వేస్తోంది. ఇడ్లీ పిండి మెత్తగా రుబ్బి పెడితే ఇడ్లీలు తయారు చేస్తుంది. అవునవును, అంత పని భారతే చేస్తోంది అంటూ రంగారావు ఎక్కసంగా అన్నాడు. అయ్యో, ఇడ్లీ అంటే గుర్తుకొచ్చింది. పూజకి అన్నం మెత్తగా విడిగా చెయ్యాలండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. జాలిగా చూశాడాయన వెళుతున్న ఆవిడ వంక. ఆ చెంటిదానికి స్నానం చేయించి పడుకోబెట్టేసరికి 1 గంటయ్యింది. రంగారావు నెమ్మదిగా లేచి టేబుల్ మీద కంచాలు పెట్టాడు. ఇద్దరూ కలిసి భోజనాలు చేశారు. వంటిల్లు సర్ది పడుకుందామని ఇలా పక్క మీదికి ఒరిగిందో లేదో పూజ ఏడుస్తూ లేచింది. పాలు కలిపి పట్టించి కాసేపు ఆడించింది ఆవిడ. 3:30 అవుతుండగానే హర్ష వచ్చేశాడు. వాడికి అన్నం పెట్టి ట్యూషన్కి పంపించింది. 4 దాటుతుండగా రంగారావు నిద్రలేచాడు. ఆయనతో పాటు టీ తాగింది. పని మనిషికి అంట్లు వేసి ఆరేసిన బట్టలు మడతపెట్టి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని చెంటిదాన్ని తయారు చేసింది వరలక్ష్మి. చీకటి పడేటప్పటికి రవి, భారతి ఇద్దరూ వచ్చేశారు. భారతి కాఫీ తాగుతూ ఓ పక్క అన్నం మరో పక్క కూర పడేసింది. రంగారావు, వరం రా, అలా వాకింగ్కి వెళ్ళొద్దాం అన్నారాయన. అబ్బా, ఇప్పుడా? రాలేను. అయినా చీకటి పడిందిగా అందావిడ. 5ంటికి వెళ్దామంటే వీళ్ళు వచ్చాక వెళ్దామంటావు. ఏదో వంక పెడతావు అంటూ విసుక్కున్నాడాయన. ఆ విసుగులో నీ ఆరోగ్యం కూడా కాస్త పట్టించుకో అన్న ధ్వని అర్థం చేసుకున్న వరలక్ష్మి, సరే పదండి అంటూ చెప్పులు వేసుకొని వచ్చింది. వాళ్ళు వెళ్ళాక, మీ నాన్నగారికి అత్తయ్య గారంటే ఎంత ప్రేమో చూడండి అంది భారతి. ఏం నాకు లేదా నువ్వంటే అంటూ రవి కొంటెగా అన్నాడు. చిన్నగా నవ్వేసింది. అది కాదండి, మీ అమ్మగారు ఇంట్లో పని వల్ల చాలా కష్టపడిపోతున్నారన్న కొత్త ఫీలింగ్ ఆయనకు తరచుగా వస్తోంది. అమ్మకా? పనా? వంటకి నువ్వున్నావుగా, అంట్లకి బట్టలకి అన్నింటికీ పని వాళ్ళను పెట్టాంగా, ఇంకా ఏం పని అంటూ రవి ఆశ్చర్యంగా అన్నాడు. పూజ పనండి. అదేంటి, పూజలాంటి ఏడిపించని పిల్లల్ని 100 మందినైనా పెంచొచ్చని అమ్మ అంటూనే ఉంటుంది కదా. అయినా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ కాలక్షేపం చేస్తూ పూజని చూసుకోవచ్చుగా. ఏమో మరి, మనకేమాత్రం సహాయం చెయ్యకుండా ఆవిడ ఎప్పుడూ ఆయన పక్కనే ఉండాలన్న కోరిక ఉందేమో అంది భార్య. నిజానికి అమ్మకి నాన్నగారి పనే ఎక్కువ. అమ్మ ముందు నుంచి అలాగే అలవాటు చేసింది, అన్నీ దగ్గరుండి అమర్చి పెట్టడం అన్నాడాయన. కొంపదీసి నేనలా చేయటం లేదని ఏమైనా మీలో కొత్త ఫీలింగ్స్ పుడుతున్నాయా ఏంటి అంటూ భారతి హాస్యంగా అంది. నో భారతి, ఐ డోంట్ లైక్ ఇట్. నేను ముందు నుంచి నా పనులన్నీ నేనే చేసుకునేవాడిని. డిసిప్లిన్ అంటే నాకిష్టం. ఇంట్లో అందరూ కష్టపడాలి, కానీ ఏ ఒక్కరో కాదు. అలాగే పెరిగాను. చెల్లెలు, తమ్ముడు కూడా అదే ఫాలో అయ్యారు. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. ఎలాగైనా పూజ వల్లే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. పూజ స్కూల్కి వెళ్ళే వరకు మనకి ఈ ప్రాబ్లం తప్పదండి అంది భారతి. ఛా, అలా అనకు భారతి, చూద్దాంలే. కాకపోతే క్రష్లు ఉన్నాయిగా అంటూ తీసి పారేశాడు రవి. అంతవరకు వస్తే ఎలాగూ తప్పదు అంటూ నిట్టూర్చింది భారతి. తప్పదు వరం అంటూ నెమ్మదిగా అన్నాడు రంగారావు పార్కులో వరలక్ష్మితో నడుస్తూ. వరం, ఇంట్లో పరిస్థితి చూస్తూనే ఉన్నావుగా.
నేను రవిని భారతిని తప్పు పట్టడం లేదు. ఇప్పటి తరంలో అందరూ అలాగే పరుగులు పెడుతున్నారు. ఏదో సుఖాల కోసం ఆరాటపడుతున్నారు. అది వాళ్ళిష్టం. వాళ్ళ సుఖం కోసం మిగిలిన మన కొద్ది జీవితం బలిపెట్టుకోవటం మటుకు అవివేకం. ఇంకెన్నాళ్ళు బతుకుతామో కూడా తెలియదు. ఈ కొద్ది రోజులు నా పనులలో నువ్వు, నా ఆలోచనల్లో నేను గడపటం మటుకు అవసరం. నిదానంగా ఆలోచించు. నాకేమో భగవద్గీతలో శ్లోకం వివరించి నీకు చెబుదామనిపిస్తుంది. పూజకు నీళ్లు పోస్తూ ఉండిపోతావు నువ్వు. ఉప్మా వేడివేడిగా తినాలని ఉంటుంది ఇద్దరికీ. చల్లారింది బాధపడుతూ తింటాం చివరికి. పొద్దున్నే లేవలేను అంటావు. పాలవాడి కేక వినగానే నీకే మెలకువ వస్తుంది. నువ్వే లేస్తావు. ఇలా చెబుతుంటే ఎన్నో ఉదాహరణలు మన జీవితాల్లో. మన పిల్లల్ని అప్పులు చేసి చదివించి అష్టకష్టాలు పడి ప్రయోజకుల్ని చేసి అన్ని రుణాలు తీర్చుకొని ఇప్పుడే ఒడ్డున పడ్డాం. పిల్లల చదువులు పాడైపోతాయని నువ్వో చోట నేనో చోట ఇలా ఇద్దరము ఎన్నో ఏళ్ళు విడిగానే బతికాం. ఇప్పుడు దగ్గరగా ఉన్నామన్న తృప్తి మనం రోజురోజుకు పెంచుకుంటున్న అనుబంధాలతో ఆవిరైపోతోంది అంటూ ఆగాడు రంగారావు. వరలక్ష్మి భర్త వంక బేలగా చూసింది. ఇది తప్పు కదా అంది హీనస్వరంతో. ఏమాత్రమూ కాదు. మన శేష జీవితం ప్రశాంతంగా గడపాలని కోరుకోవటం నేరం కాదు. మరి సమాజం, రవి వాళ్ళు ఎంత బాధపడతారో అందావిడ. ఎవరేమనుకున్నా నేనైతే లెక్క చెయ్యను వరం. ఏలూరులో పనిచేసేటప్పుడు సదాశివం, అదే నా స్నేహితుడు, అదే ఆశ్రమంలో చేరాడట. ఎంతో హాయిగా ఉందట అక్కడ. నెలకు 2000 కడితే ఒక పూట భోజనం, మరో పూట టిఫిన్, పూజామందిరం, చక్కటి తోటలు అన్నీ సౌకర్యంగా ఉన్నాయట. డాక్టర్లు వారం వారం పరీక్షించి వెళ్తారట. ఇక ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. మనం సంసారంలో కూరుకుపోయి మనం పోగొట్టుకున్న ఆనందాలన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనలో కలిసి అనుభవిద్దాం. సరేనండి అంటూ వరలక్ష్మి గొంతు వణికింది. నిన్న సాయంత్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని కొడుక్కి చెప్పారు ఆయన. తండ్రి చెప్పిన విషయాన్ని విని క్షణంపాటు నిర్ఘాంతపోయాడు రవి. ఏంటి నాన్నగారు ఇంత హఠాత్తుగా అంటూ రవి గొంతులో బాధ ధ్వనించింది. ఒరేయ్ రవి, నువ్వు బాగా చూడటం లేదనో మాకిక్కడ బాగోలేదనో వెళ్ళటం లేదు. మా శేష జీవితాలు ప్రశాంతంగా గడపాలన్న కోరికతో వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని ఆపొద్దు. అలాగే మీరెప్పుడు మమ్మల్ని చూడాలనుకుంటున్నా వెంటనే వచ్చేయండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఎప్పుడో ఒకసారి మేమే కనిపిస్తాం అంటూ రంగారావు నిబ్బరంగా అన్నాడు. ట్రైన్లో వెళ్ళిపోతుంటే వరలక్ష్మి బోరుమని ఏడ్చేసింది అందరినీ వదల్లేక. డబ్బుందని, పెన్షన్ వస్తుందని మీ నాన్నగారికి అహమండి. అందుకే సులువుగా తెంపుకొని వెళ్ళిపోయారు అంది కోపంగా, బాధగా కోడలు భారతి ఇంటికి తిరిగి వస్తుంటే. లేదు భారతి, ఒక రకంగా ఆయన భావాలు కూడా కరెక్టేనేమో. చాల్లేండి, అందరూ ఏమనుకుంటారు చూసేవాళ్ళు. అయినా ఒకళ్ళు జారిపోతే అప్పుడు గుర్తొస్తాములేండి మనం తప్పకుండా అంది భారతి. భారతి, ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికే వాళ్ళకి ప్రయాణం. ఆ మనోనిబ్బరం పెంచుకోవటానికి ఈ ఆశ్రమ జీవితం వాళ్లకు ఓ సాధనం. అయినా ఆలోచిస్తూ ఉంటే మనం కూడా ఇంకో 25 ఏళ్ల తర్వాత ఇదే మార్గం పట్టక తప్పదేమో. ఇదో వానప్రస్థం అంటూ రవి స్కూటర్ నడుపుతూ సాలోచనగా అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. జీవితంలో బాగా అలసిపోయిన ఆ వృద్ధ జంట విశ్రాంతి కోసం తీసుకున్న నిర్ణయమేంటో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కె వాసవదత్త రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.